రాజకీయం అంటేనే రాజీ లేని పోరాటం. ఒకరిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే రాజకీయం మాత్రమే చేస్తే సరిపోదు. అంతకు మించి కేసుల చట్రంలో బంధించాలి. ఎదుటి పక్షం వారిని జైలుకు పంపించాలి. గత కొన్నేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతోంది. ఇలా కేసుల బందీఖానాలో ఇరుక్కొని జగన్, చంద్రబాబు లాంటి నేతలు సైతం జైలుకి వెళ్ళక తప్పలేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతుంటే, మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసులు ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులను ఎత్తివేసుకుంటున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసులను మాఫీ చేసుకుంటున్నారని చెప్తోంది. చంద్రబాబు కేసులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య లీగల్ ఫైట్ నడుస్తోంది. 2019-2024 మధ్యకాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదు చేసిన పలు క్రిమినల్, అవినీతి ఆరోపణల కేసుల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులను బనాయించారన్న వాదనతో న్యాయ నిపుణుల సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు అమరావతి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై వరుసపెట్టి కేసులు నమోదయ్యాయి. అయితే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ కేసుల పూర్వపరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవన్నీ ఆధారం లేని ఆరోపణలే అని, కేవలం రాజకీయంగా వేధించడానికి పెట్టిన కేసులని టీడీపీ మొదటి నుంచి వాదిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని ప్రధాన కేసులపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం ఒక ఎత్తైతే, కేసులపై న్యాయ పోరాటం మరో ఎత్తు అన్నట్టు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం కొనసాగుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ ఒక్కో కేసుని తెరపైకి తీసుకొస్తోంది. జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది. తాజాగా నకిలీ మద్యం కేసు వైసీపీ నేతల మేడకు చుట్టుకుంది. ఇవి కాక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసు అంటూ వైసీపీ నేతలను ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. వైసీపీ నేతలపై కేసుల నమోదు పరంపర కొనసాగుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో నమోదైన కేసులు ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మద్యం, రాజధాని, ఏపీ ఫైబర్ నెట్ స్కిల్ కార్పొరేషన్, ఇసుక అంటూ అనేక అంశాల్లో అవినీతికి పాల్పడ్డారని నాటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కేసులు పెట్టింది. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 371 కోట్ల అవినీతి జరిగిందంటూ చంద్రబాబుని అరెస్ట్ చేసి ఏకంగా జైలుకు పంపింది. ఈ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇలా మొదటిసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో చంద్రబాబుపై నమోదైన కేసులు ఒక్కొక్కటి క్లోజ్ అవుతున్నాయి. మద్యం కేసులో చంద్రబాబుపై గతంలో ఫిర్యాదు చేసిన నాటి ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తాజాగా ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు. దీంతో మద్యం కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏసీబీ కోర్టు కొట్టేసింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ కేసులో 114 కోట్ల అవినీతి జరిగిందంటూ నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో సిఐడి కేసు నమోదు చేసింది. అయితే తాజాగా ఆయన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేసులు సైతం క్లోజ్ అయ్యాయి. తాజా పరిణామాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారం అడ్డు పెట్టుకుని అధికారుల్ని బెదిరించి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుపై కేసులు మూసేసినా తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఆ కేసులు రీఓపెన్ చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుపై కేసును ఏసీబీ కోర్టు కొట్టివేయడంపై న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఆర్థిక కేసులు విచారణ పూర్తి కాకుండా క్లోజ్ చేయడం కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య కేసుల పోరాటం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకొచ్చాక ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. జగన్పై కేసుల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని గతంలోనే వైసీపీ నేతలు ఆరోపించారు. అలాగే చంద్రబాబు ఆస్తులపై అప్పట్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు జగన్ తల్లి విజయమ్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు.
అయితే ఆ కేసులో వైసీపీకి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాత గాయాల నేపథ్యంలో చంద్రబాబుపై వరుస కేసులు పెట్టింది. స్కిల్ కుంభకోణం అంటూ ఆయన్ని జైలుకు కూడా పంపింది. ఈ కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని గతంలో టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుపై నాటి కేసులు ఒక్కొక్కటిగా మూసేస్తుంటే వైసీపీ నేతలపై రోజుకో కొత్త కేసు తెరపైకొస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ సుదీర్ఘ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.